కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక చిన్న సిరీస్ చెప్పుకుందామండి. 2 భాగాల సిరీస్ చెప్తామా? ఇది చందమామ కథే. పురాతనమైన గాథల్లో నుంచి తీసుకుని ఉంటారు బహుశా. బాగుంటుంది. ఆధ్యాత్మిక కథ కాదు కాదు, దురాశ దుఃఖానికి చేయటం. ఓకే. సామాజికమైన కథ అనే చెప్పాలి. కాకపోతే ఈ కథలో చెప్పిన అంశాలు మాత్రం పురాతన కాలం నాటి. ఓకే. పూర్వం అంట విప్రకూటం అని ఒక గ్రామం ఉండేది. అందులో ఒక పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక కూతురు, వీళ్ళ పేరు సావిత్రి, చక్కటిది. ఈయనకి శరభుడు కరభుడు అని 2 శిష్యులు ఉండేవాళ్ళు. చాలామంది శిష్యుల్లో వీళ్ళేం పెద్ద చదువు అంటేది కాదు. ఎలాగైనా తెలివితేటలతో డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని ఒక కోరిక ఉండేది పాపం వాళ్ళకి. అయితే ఏమైందట, ఒకనాడు ఒక బ్రాహ్మణ ఆయన, ఒక కొంచెం వృద్ధుడు ఒక ఆయన వీళ్ళ వాకిట్లోకి వచ్చాడు. వాకిట్లో పిల్లని చూసి ఆగాడు సావిత్రిని. ఆగేసరికి పిల్ల లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పింది, నాన్న ఎవరో వచ్చారు వాకిట్లో నుంచున్నారంటే, ఆయన బయటకు వచ్చి ఈయన వృద్ధుడుగా ఉన్న ఆయన్ని చూసి, అయ్యా రండి, ఏ ఊరు, ఈ పూటకు మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఆ రోజులు ఆ కాలం ఎలాంటిది, 100-150 ఏళ్ల క్రితము ఇట్లా దారిపోయే వాళ్ళని కూడా పిలిచేవాడు, అతిథి అభ్యాగతి అనేవాళ్ళు. ఓకే. అతిథి అభ్యాగతులకి భోజనం పెట్టడం. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే ఆయన పేరు కామగ్రీవుడు, వచ్చిన ఆయన పేరు. అయితే ఆయన, నేను కాశీ నుంచి వస్తున్నాను, స్వగ్రామం వైపు వెళ్తున్నాను అని చెప్పి, సరే ఆ పూట వాళ్ళ ఇంట్లో స్నానం చేసి భోజనానికి కూర్చొని చక్కగా శుభ్రంగా భోజనం చేశాక, ఆ చిన్నపిల్ల 10 ఏళ్ళు ఉన్నాయి ఆ సావిత్రికి, కూర నార అందించింది వంట చేసేటప్పుడు. వాళ్ళ అమ్మ భోజనం చేసేటప్పుడు నెయ్యి పెరుగు పట్టుకొచ్చింది. పిల్ల అటు ఇటు తిరుగుతుంటే చూస్తున్నాడు ఆయన. సరే ఏమైంది, భోజనం అయ్యి విశ్రాంతిగా తమలపాకులు వేసుకోవడానికి వాకిట్లో కూర్చున్నప్పుడు, మీతో ఒక విషయం రహస్యంగా మాట్లాడాలి, ఒక పక్కకి రండి అన్నాడు. ఆ ఇంటి ఆయన, ఆ పిల్ల సావిత్రి వాళ్ళ తండ్రి, ఆ పండితుడు వచ్చి శిష్యులను పంపించేసి ఈ కామగ్రీవుడి దగ్గర కూర్చుంటే, కానీ వీళ్ళిద్దరూ, ఒక శరభుడు కరభుడు, ఏమిటి ఎవ్వరూ ఎప్పుడు రహస్యాలు మాట్లాడరే మన గురువుగారితోటి, ఏనాడు జరగదు, ఏమిటో ఆ రహస్యం విందామని గుమ్మం పక్కనే పొంచి కూర్చున్నారు. మిగిలిన శిష్యులంతా పోయారు, వీళ్ళిద్దరు మాత్రం నుంచున్నారు. ఈ కామగ్రీవుడు చెప్పాడు, అయ్యా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నేను వృద్ధుండని ఏమి శంకించకండి, నేను అవివాహితుడినే, నేను వృద్ధుండని బాధపడద్దు, ఆలోచించద్దు. నేను చాలా కాలం కాశీలో పరిశ్రమ చేసి 2 అత్యద్భుతమైన విద్యలు తెచ్చుకున్నా. ఒకటి పరకాయ ప్రవేశము, రెండోది ఇంద్రజాలము. నాకు అక్కడ కాశీలో గంగా స్నానం చేస్తున్నప్పుడు గంగలో పడిపోయాను, మెట్టు తగిలి పన్ను విరిగిపోయింది. విరగటం వల్ల నేను మంత్రం, అది నాకు పారదు, ఆ మంత్రాన్ని నేను ఎవరికైనా ఇవ్వగలను, ఎవరికో ఇవ్వటం నాకు ఇష్టం లేదు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నాకు సంతానం కలిగితే పిల్లాడికి ఒడుగు చేసి మంత్రం ఇవ్వదలుచుకున్నా, నాకు పురుష సంతానం అవకాశం ఉంది నా జాతకంలో అని అడిగితే వాళ్ళు ఒప్పుకోలే. ఆయన ఏమన్నాడంటే, పండితుడు, అయ్యా క్షమించండి, లేక పుట్టిన పిల్ల, మరి కొంచెం చేలోకుగా ఉన్న కుటుంబాన్ని చూసుకుని పిల్లవాడిని మా దగ్గరే పెట్టుకోవాలనుకుంటున్నా. 10 ఏళ్ల పిల్లలకి 14 ఏళ్ల పిల్లవాడిని పెట్టుకుని చదివించుకుని పైకి తీసుకొస్తా. మీరా 50 ఏళ్ల వాళ్ళు, ఈ 50 ఏళ్ల వాడికి, నాకంటే వయసులో కాస్త పెద్దవాడికి నా కుమార్తెనిచ్చే ఉద్దేశం లేదు. డబ్బు వచ్చినా విద్య వచ్చినా కూడా నా పిల్ల సుఖమే నాకు కావాలి. నాకు ఇంకా మగపిల్లలు లేరు, ఒక పిల్ల. దాన్ని వివాహం చేసి చక్కగా అల్లుడిని దగ్గర పెట్టుకుని కొడుకులు లేని లోటు తీర్చుకోవాలనుకుంటా. మీతో నాకు అది ఎట్టా తీరుతుంది, నేను ఇవ్వనండి అన్నాడు. అనేసరికల్లా కామగ్రీవుడు ఇంకేం చేయలేక, ఆ పిల్ల ఆయనకి నచ్చింది, వెళ్ళిపోయాడు. కానీ ఇంకేం చేయలేకపోయాడు. అయితే ఈ శరభుడు కరభుడు ఇద్దరు విన్నారు, పిల్ల నుంచి పెళ్లి చెప్పితే పీడాపోయి, ఈ ఇంద్రజాల విద్య, పరకాయ ప్రవేశ విద్య మనకెక్కడి నుంచి వస్తాయి, అవి చెప్పగలిగే వాళ్ళు లేరు, వాటితో ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు అని చెప్పి గురువుగారికి టాటా బై బై చెప్పేసి, ఇక విద్యాభ్యాసం లేదు, ఏమీ లేదు, ఈ ముసలాయన వెనకాల తిరిగి అవి కనుక సంపాదిస్తే చక్కగా సంపాదించుకోవచ్చు, బాగా సెటిల్ అవ్వచ్చు అని భావించి ఆయన వెనకాల పడి వెళ్ళారు. ఆ కామగ్రీవుడి వెనకాల ఆయన ఊరు దాటే సమయానికి ఆయన్ని కలుసుకున్నారు. ఆయన ముసలాయన నిదానంగా నడుచుకుంటూ పోతాడు, 50 దాటిన ఆయన. వీళ్ళేముంది 20లో ఉన్నవాళ్ళు. ఆగమేఘాల మీద పట్టుకున్నారు. అయ్యో మీకు ఎంత కష్టం వచ్చిందండి అన్నారు. మీరు వెళ్ళిపోయాక మా గురువుగారు గురువమ్మగారు పోట్లాడుకున్నారు, గురువుగారికి ఇష్టం లేదు, కానీ గురువమ్మగారికి అయ్యో మంచి సంబంధం పోగొట్టారని కాల్ పెట్టింది, మీరేమో వచ్చేసారు కదా, సరే మాకు కూడా బాధేసిందండి, మీలాంటి అత్యద్భుతమైన వ్యక్తికి పిల్లనివ్వకపోవటం ఏంటి మా గురువుగారు, అదే
మాకు కాస్తలో తప్పిపోయిన బావగారు మేము మీతో పాటే ఉంటాం, మీకు ఏదైనా పిల్లని చూసి పెళ్లి చేస్తామండి, మమ్మల్ని మీతో ఉంచుకోండి అన్నాడు. అనేసరికి సరేనన్నాడు. రకరకాల ఊళ్ళల్లో తిరిగారు. ఏ ఊళ్ళో అయినా ఆయన ఎవరి పిల్లలనైనా చూసి పిల్లని చేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళు సరే సరే అని ఆయన ఎంకరేజ్ చేస్తూనే అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన బతకడండి వద్దండి, అలా విద్యలు కాసిపడి పిల్లల్ని పాడు చేసుకోకండి అని పెళ్లి చెడగొట్టేసేవారు. ఒక 7-6 సంవత్సరాలు పట్టింది ఇట్లా. ఆయన దగ్గర డబ్బు ఉంది, వీళ్ళకి భోజనానికి ఇబ్బంది లేదు, ఏ ఊరు వెళ్ళినా భోజనం గడిచిపోతుంది, వీళ్ళకి ఆ విద్య కావాలి, ఇంకొక 6-7 ఏళ్ళు పట్టినా పర్వాలేదు. చివరికి ఏమైంది, ఆయనకి పెద్ద జబ్బు చేసింది ఒకసారి. ఒరే నాయన నేను చచ్చిపోతానురా, మరి నా విద్యలు ఇట్టకి పోయేలాగా ఉన్నాయి అని ఏడ్చాడు. ఏడిస్తే వీళ్ళన్నారు ఎందుకండి పోతాయి, వాడుకోటి నాకోటి ఇవ్వండి, 7 ఏళ్ళుగా మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉన్నాం మేము, మీకు వివాహం చేయడానికి ఎంత ప్రయత్నం చేశాం, అదేమో కుదరలేదు, మరి మీరు ఆ పని చేయండి అంటే సరేనని ఏం చేశాడు, చేరుకో విద్య ఇచ్చాడు. ఆ ఉపదేశం అది ఎట్లా, ఒకసారి ఉపదేశం చేశామంటే ఇక మనకు ఉండదు, విద్య ఇవ్వటమే ఇచ్చేయటం. మామూలు విద్యలు స్పెషల్ కదా, అదేలేండి, స్పెషల్ అవ్వటం వల్ల మళ్ళీ ఆ విద్య వాళ్ళకు కూడా ఉండాలి అంటే చాలా సాధన కావాలి దానికి. ఈ కామగ్రీవుడు తెచ్చుకున్న చోట ఎక్కడి నుంచి తెచ్చాడో ఆ గురువు ఏదో మహామాంత్రికుడు, ఇతనికి ఇచ్చిన వాళ్ళకి పోలా, ఈయనకి అంత లేదు, ఈయన 7 ఏళ్ళుగా ఏమైంది ఉపాసన ఏం లేదు, విద్యలు ఉన్నాయని తిరుగుతున్నాడు. ఆ విద్య తనకు కూడా ఉంచుకునే ప్రయత్నం ఆయన చేయాల, అది ఎట్లాగో శిష్యులకి చెప్పలేకపోయాడు. చేరుకో విద్య తీసుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి బయలుదేరి ఏదో ఒక రాజును ఆశ్రయించి ఇది చేయాలనుకున్నారు. ఒక ఊరు వెళ్ళేసరికల్లా ఏమైంది, రాజుగారికి జబ్బు చేసిందని చెప్పారు. చెప్పంగానే ఇందులో ఏంటి, కరపుడు శరభుడు కదా, శరభుడికేమో ఈ విద్య వచ్చింది పరకాయ ప్రవేశం, కరభుడికేమో ఇంద్రజాలం వచ్చింది, శరభ కరభ. ఈ శరభుడు కరభుడు కనిపించింది, అయ్యి బాబోయ్ ఇప్పుడు ఆ రాజుగారు కనుక చచ్చిపోయాడంటే వీడెళ్ళి బడబ శరీరంలో దూరిపోతాడు, రాజు అయిపోతాడేమో, వాళ్ళల్లో వాళ్ళకే అలా అనిపిస్తుంది. రాజు అయిపోవచ్చు, అవకాశం ఉంది, రాజు అయిపోయేందుకు అవకాశం ఉంది. కానీ ఏమైంది, ఇంతలో జబ్బు తగ్గిపోయింది అన్నారు రాజుకి. వాడికి వచ్చేస్తుందని వీడేడ్చాడు, ఇప్పుడు వీడికి వచ్చిందని వాడు ఏడుస్తాడనమాట. అక్కడి నుంచి రాజుగారు అనారోగ్యం తగ్గగానే రాజుగారికి కొంచెం ఆహ్లాదాన్ని కలిగించాలి కదా, ఆయన ఓపిక లేదు, మంచాన్ని పడి ఉన్నాడు, జ్వరం తగ్గింది, ప్రాణాపాయం తప్పింది. కానీ ఈ కరపుడు అక్కడికి వెళ్ళి చక్కగా తన విద్యలన్నీ ప్రదర్శించి ఇంద్రజాలం రాజుగారి దగ్గర నుంచి ఎన్ని బహుమతులో తీసుకున్నాడు. రాజు కొద్ది రోజులు నా దగ్గరే ఉండమనగానే 2వ బడికి ఒళ్ళు మండిపోయింది, ఈ పరకాయ ప్రవేశం బడికి. సరే నేను ఇక్కడే ఉండి ఏం చేస్తాను, బహుమతులన్నీ వాడు తెచ్చుకుంటుంటే వాడు హాయిగా ఉంటాడు అని చెప్పి స్నేహితుడి మీద కుళ్ళుతోటి వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళో ఈ ఇంద్రజాలం వాడు ఈ రాజుగారి దగ్గర ఉండి కొంతకాలం అయిన తర్వాత ఇంక ఈ ఊళ్ళో అలవాటు అయిపోయింది, కొత్త విద్యలు రావు, ఏవో కొన్ని రకాలే చేయగలుగుతారు. సరే తను కూడా బయలుదేరి వెళ్ళాడు. ఈ మొదట వెళ్ళిన పరకాయ ప్రవేశ విద్య వాడు ఉన్నాడు కదా, వాడు ముందుకెళ్ళాక వాడు వెళ్ళిన రోజున రాజు మరణించాడు ఆ రాజ్యంలో. మరణించంగానే ఇతను ఏం చేశాడు, తెలుసుకుని రాజుగారిని తీసుకొస్తారు ఇంకా కాసేపట్లో, వాడికి అవన్నీ కడతారు, కట్లు సవారీ కట్టి తీసుకొస్తారు అని చెప్పి తెలిసే లోపల ఇతను ఏం చేశాడంటే చితి పేర్చుకుని దాని మీద పడుకుని తన శరీరాన్ని తగలబెట్టేసి ఆత్మతోటి వచ్చి రాజుగారి శరీరంలో పరకాయ ప్రవేశ విద్యతో వచ్చేసాడు. రాజు చచ్చిపోయాడు అనుకున్న రాజు మొత్తం 10 మంది వైద్యులు సర్టిఫై చేశారు, చచ్చిపోయాడు అయిపోయిందని లేచి కూర్చున్నాడు. మరి ఇతను వచ్చేసాడు కదా, లేచి కూర్చునేసరికి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. అది ఎప్పుడు జరిగింది, రాజుగారి మరణం ముందు రోజు సాయంకాలం జరిగింది. మర్నాడు ఉదయానికి ఈయన్ని కదిపే సమయానికి వాళ్ళ ఆచార ప్రకారం రాణిగారి సువాసన చిహ్నాలన్నీ తీయించేశారు. ఆవిడ బోసిగా ఉండిపోయింది. మొదటి ఈయన రాణి దగ్గరికి వెళ్ళాల, ఇతను ఏదో ప్రవర్తన విపరీతంగా ఉంది, రాజుకి ఏదో వెకిలి ప్రవర్తన వచ్చింది అనుకున్నాడు. చచ్చి బతికితే హుందాతనం రావాల్సింది పోయి వీడికేంటి వెకిలితనం వచ్చింది ఈ రాజుగారికి అనిపించింది. వెకిలిగా అయ్యాడు, ఏదో ధోరణి. ఎందుకంటే ఈ విద్యలు నేర్చుకున్నవాడు ఎవడు, ఒక బ్రాహ్మణ యువకుడు, అది కూడా పరమ నిరుపేదవాడు, చిన్న జీవితం, రాచరికపు జీవితంలో ఎలా ఉండాలో ఏమిటో ఏమీ తెలియదు, ఎలా తినాలో కూడా తెలియదు. వాళ్ళ తిండి వేరు, ఇతని తిండి వేరు. అలా అక్కడికి ఒక ఆయన వెనకాల పడి 7 ఏళ్ల పాటు తిరిగి ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో వండుకు తిని
కొద్దిపాటి ఆహారానికి అలవాటు పడి ఉన్నవాడు. ఈ చచ్చిపోయిన రాజుగారేమో భోజన ప్రియుడు. అన్ని పద్ధతులు వేరు కదా. పట్టుబడిపోతే రాణిగారికి ఏదో డౌట్ వచ్చింది. క్రమంగా ఈ రాజు ఏం చేశాడు, రాజు వేషంలో ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు కానీ బతికున్న రాజుని ఏం కాదని అంటారు. ఎట్టగొట్ట రాచరికం నడుస్తుండేది. రాణిగారి దగ్గరికి వస్తున్నానని కబురు పెట్టాడు. నెల తిరిగేసరికి ఆవిడ నేను విధవని, వీడెవడో నాకు తెలీదు, నా దగ్గర రావడానికి వీల్లేదు, అంతఃపురంలో అడుగు పెట్టేందుకు కుదరదు అని చెప్పేసి ఆవిడ సువాసన చిహ్నం ఏది ధరించేది కాదు. సరే ఈయనేమనుకున్నాడు, ఈ రాజు వేషంలో ఉన్నవాడు, ఉన్న పరకాయ ప్రవేశ విద్యవాడు, పెళ్లి చేసుకుందాం మనం, అది సెటిల్ అయిపోయాం, పెళ్లి చేసుకోవాలి, ఇంకొకరినా ఎవరినో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఒక అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకుందామన్న ఊహ మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికల్లా ఈ రాజుగారి వ్యవహారాలు అన్నీ చూస్తూ వింత వింతగా చెప్పుకుంటున్నారు. ఈ లోపల అక్కడ ఉన్నాడు కదా ఇంద్రజాలం వాడు అనుకోకుండా ఆ రాజుగారి దగ్గర అన్ని విద్యలు అయిపోయినాయి కాబట్టి తీరి వస్తూ ఈ రాజ్యంలోకి ప్రవేశించి ఎవరింట్లోనే ఆశ్రయం దొరుకుతుందేమో అని చూసి శంతనుడనే ఒక పురోహితుడి ఇంట్లో ఆశ్రయాన్ని పొందాడు. ఆ శంతనుడు రాజపురోహితుడు. ఓకే. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, రాజు చచ్చి బతికాడయ్యా మా రాజు. ఓ పూట 2 పూటలు మాట్లాడుకున్నాక మామూలుగా నీదే ఊరు, ఏం విద్య మాట్లాడుకుంటా, తర్వాత ఏమొస్తాయి, మా ఊరు, మా రాజరికం, మా ప్రభుత్వం గురించి మాట్లాడతాం. మాట్లాడినప్పుడు చచ్చి బతికాడు. చావకముందు ఆయన చాలా హుందా అయిన మనిషి. రాణిగారు అంటే పంచప్రాణాలు, ఆయన ఏకపత్ని వ్రతులని చెప్పుకునే వాళ్ళము. ఎంతమందో మేనమా కూతుళ్ళు వాళ్ళు పిల్లల్ని ఇస్తాం 2వ భార్యగా అని చెప్పినా ఒప్పుకోలా. మరి బతికిన తర్వాత ఏంటో ఒక వెకిలితనం వచ్చింది అతనికి. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు, పిల్లని చూడమంటున్నాడు నన్ను అని చెప్పాడు. చెప్పంగానే ఇతనికి డౌట్ వచ్చింది, వీడు కానీ మన ఫ్రెండ్ ఏమో, రాజుగారి శరీరంలో దూరేశాడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి, అన్న ఓ పని చేద్దాం, మన దగ్గర అద్భుతమైన విద్య ఒకటి ఉంది, నువ్వేం చేస్తావంటే ఈ రాజు నిజం రాజు అవునో కాదో నేను కనిపెడతా. మా స్నేహితుడు ఒక పూర్వపరిచేస్తుడని నాకు అనుమానంగా ఉంది. ఎవడో పరకాయ ప్రవేశ విద్యతో రాజు శరీరంలో ప్రవేశపెట్టారు. మరి నువ్వేం చేస్తావంటే రాజుగారికి ఊరికి ఉత్తరంగా ఒక అద్భుతమైన వనం ఉందని, అందులో ఒక మహాసౌందర్యవతి అయిన అమ్మాయి యువతి ఉందని చెప్పు, నేను నా ఇంద్రజాలంతో అది పన్నుతాను అదంతా అంటే. సరే శంతనుడు ఏం చేశాడు, కుర్రాడే అతను కూడా, పెద్దవాడేం కాదు, వీళ్ళిద్దరు దగ్గర వయసు వాళ్ళు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీకోసం ఒక అమ్మాయిని చూశానండి, ఆవిడ మనకు ఉత్తరంగా దిక్కులో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉందండి, చూద్దురుగాని రండి అన్నారు. అనేసరికి ఈయన అప్పుడు పెళ్లి చేసేసుకోవాలని ఉత్సాహం వచ్చేసింది, రాణిగారితో సాగేలాగా లేదు. అందుకని ఇతను బయలుదేరాడు. రాజుగారు ఒక గుర్రం వేసుకుని శంతనుడితో పాటు వెళ్ళాడు. వెళ్తే ఏముంది, ఊరికి ఉత్తరంగా అద్భుతమైన ఉద్యానవనం, అందులో మహాసౌందర్యవతి అయిన ఒక స్త్రీ ఉంది. అది ఎంత ఇంద్రజాల మహత్యం, పాతకాలపు ఇంద్రజాలాలు అట్లాగే ఉండేవన్నీ ఉన్నట్టు చూపిస్తుంది, ఏముండదు అక్కడ. ఈయన వెళ్ళి ఆ అమ్మాయితోటి మాట్లాడాలనుకున్నాడు. ఆవిడ వెనకాల తిరిగాడు. ఎంతలో ఏమైంది, ఏదో చిన్నది కాలికి ఏదో అడ్డం పడి ముందుకు పడ్డాడు. ఆ కనికట్టు అంటారు కదా, కదలికి వచ్చేసరికి పోయింది, ఏమీ లేదు అక్కడ, ఏం కనపడిపోయేసరికి ఇదేమిటి ఏమీ లేదు అని ఉలిక్కి పడ్డాడు. శంతనుడు ఏం చేశాడు, చటుకొని పట్టుకుని రెక్కలు పట్టుకుని, కాదండి మనం చూసొచ్చాం కదా ఉత్తరంలో ఉద్యానవనంలో ఆవిడ్ని, మరి మీకు ఆవిడ చాలా నచ్చింది, మీరు వివాహం చేసుకుంటానన్నారు, మరి మనం ఇంటి దారి పడుతూ ఉండగా మీకేమిటో కొంచెం తల తిరిగిందండి, ఇప్పుడు స్పృహ వచ్చింది, మనం ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నామండి అన్నాడు. తను ఎక్కడ చూశాడో అక్కడే ఉన్నానని అనుకోలా రాజు. తెలియలా వీరు చెప్పాడు కదా, తీసుకెళ్ళిన శంతనుడు పురోహితుడు, అతడు అందరూ అబద్ధం ఎందుకు చెప్తాడు అనుకుని, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను, శంతన ఎలాగైనా నువ్వు ఆ పిల్లని ఇచ్చి నాకు పెళ్లి చేయాలని చకచక్క గుర్రం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి మంత్రుల్ని వాళ్ళని పిలిచి ఏమన్నాడంటే, ఊరికి ఉత్తరంగా మన ఉద్యానవనం ఉంది కదా, అందులో ఒక మహాసౌందర్యవతి ఉంది, దేవతా స్త్రీని చూసినట్టుగా చూడండి ఆవిడ్ని మీరు, ఆవిడకి అన్ని కావాల్సిన ఉపచారాలంటే వీళ్ళు తెలిపారు. ఊరికి ఉత్తరంగా ఉన్నది శ్మశానం కదా, అక్కడ ఉద్యానవనం ఎక్కడుంది, అక్కడేం లేదండి అన్నారు. అనేసరికి రాజు హాత్తేరి, నేను ఇప్పుడే చూసొచ్చాను, శంతనుడు కూడా చూశాడు కావాలంటే ఓకే అని చెప్పేసరికి సరే ఇంతలో ఏమైంది, ఆ 2వ వాడు ఉన్నాడు కదా ఇంద్రజాలం వాడు అన్నాడు, వాడు గుర్తుపట్టేశాడు, వీడు నా వాడే, మా ఫ్రెండే వీడు అని, వీడిని వదలగొడతాను, నాకేం బహుమతి ఇప్పిస్తామంటే రాణిగారి దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. రాణిగారు ఏదో బహుమతి ఇస్తుందిగా, శంతనుడు ఇంద్రజాల కరభుడు ఇద్దరు కలిసి వెళ్ళారు.
వెళ్ళేసరికల్లా ఆవిడకి చెప్పాడు, అమ్మా ఈ మన రాజుగారి శరీరంలో ఒకడెవడో దుష్టశక్తి ఒకడు ప్రవేశించాడు, వాడిని ఇతను వదలగొడతానంటున్నాడు, మరి మీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాననేసరికల్లా ఇంతలో ఏమైంది, యువరాణి కీర్తిసేన రాజుగారికి ఒక 16 సంవత్సరాల కూతురు, ఓకే. మహాద్భుత సౌందర్యవతి. ఆ పిల్ల కూడా వచ్చింది. ఈవిడ రాణిగారు చెప్పింది, అయినా నీకేం కావాలంటే అది ఇస్తాను ఆయన, ముందు అతన్ని ముందు ఈ వ్యవహారం సంగతి తేల్చు, మరి అమ్మాయికి వివాహం చేసి అల్లుడిని రాజుని చేసుకుందాం, వివాహయోగ్యమైన వయసు వచ్చిందని పిల్లని పరిచయం చేస్తే ఈ ఇంద్రజాలం వాడికి అది యువరాణి మీదకి పోయింది మనసు. ఎంత బాగుందో, ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనిపించింది ఎలాగైనా సరే. ఇప్పుడు వీడికి ఇంద్రజాలం పన్ని ఎట్లా రాకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, ఏ రకంగా రాజు శరీరంలో నుంచి వాడిని పోగొట్టాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.